హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ మామ్స్ అండి. సో మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి ఏ బాధ వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎదుర్కొని చక్కగా చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవాలి అని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. సో వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీకైతే నేను రీసెంట్గా ఒక 2 మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా షేర్ చేద్దాము, తీసుకున్న ప్రతిసారి ఏం చూపిస్తాంలే అనేసి అనుకున్నాను. కానీ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. క్లాత్ కానీ మోడల్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. సో అప్పుడు మీతో కూడా షేర్ చేసుకున్నాము. ఎవరికన్నా నచ్చితే తీసుకుంటారు అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో 2 కలర్స్ అనమాట. ఇదిగోండి, ఇదైతే మంచి బ్లూ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట, కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. అసలు 2 చాలా అంటే చాలా బాగున్నాయి. 2 మీకు ఒకసారి చూపిద్దాంలే అనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇదిగోండి మెరూన్ కలర్ది. ఇది అంబ్రిలా మోడల్ అనమాట, అంటే ఫ్రిల్స్ అయితే వస్తాయి, మ్యాక్సీ మోడల్. అండ్ ఇది వచ్చేసి రేయన్ క్లాత్ అండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇక్కడ వేస్ట్ దగ్గర మనకి ఏంటంటే ఇదిగోండి, వేస్ట్ దగ్గర అయితే మనకి ఇట్లా ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నానండి. సో యాక్చువల్గా లార్జ్ పెడదాం అనుకున్నా, కానీ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకా మీడియమే తీసుకున్నాను అనమాట. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక ఫ్రిల్స్ లాగా వచ్చింది అనమాట. ఇక్కడ కూడా ఇదిగోండి ఇట్లా కట్ లాగా అయితే వచ్చింది. ఇక్కడేమో ఇక్కడ ఒక కట్ లాగా అనమాట. సో ఇది చాలా బాగుందండి. ఇది 500 చేంజ్ అయితే పడింది అనమాట. 400 చేంజ్ ఉంది, కానీ మళ్ళీ డెలివరీ ఛార్జెస్ అట్లయితే పడ్డాయి. 500 చేంజ్కి అయితే వచ్చింది అనమాట. సో ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది కూడా మ్యాక్సీ డ్రెస్సే, కాకపోతే ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి. సో ఇదిగోండి అంబ్రెలా మోడల్స్, కొంచెం లాంగ్ ఫ్రాక్స్. నాకైతే నీ కింద వరకు కూడా, నీకంటే కూడా కొంచెం చాలా కింద వరకు అయితే వచ్చాయి. నాకంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కింద వరకు కూడా వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి షార్ట్ స్లీవ్సే అనమాట. ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం టై చేసుకోవడానికి నాట్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవడానికి డోరీస్ కూడా వచ్చాయి అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది సేమ్ మోడల్, కాకపోతే దీనికి ఏమిటంటే ఇది జార్జెట్ క్లాత్, అది వచ్చేసి రేయన్ క్లాత్ అనమాట. సో అది 2 లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. వైట్ లెగ్గిన్తో అట్లా పేరప్ చేసుకుంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అసలు ఈ మోడల్ ఎప్పుడు కూడా ట్రై చేయాలి, అంటే జార్జెట్తో ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు చాలామంది శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటున్నారు కదా, సో అలానే ఉందన్నమాట. అంటే అట్లా తీసుకోవడం కన్నా ఇట్లా కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే మనం కుట్టించుకున్నది ఏంటంటే కొంచెం కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఆన్లైన్లో తీసుకున్నది ఏంటంటే తీసుకున్న తర్వాత మళ్ళీ పై కుట్లు అట్లా వేయించుకున్నా కూడా గట్టిగానే ఉంటాయి అన్నమాట. సో ఈ 2 నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎందుకో ఈ మధ్య మనసంతా మ్యాక్సీ డ్రెస్సుల వైపు అయితే వెళ్ళింది. అందుకని చెప్పేసి తీసుకుందాము ఒక 2 అన్నట్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర ఏంటంటే మనకి క్రాస్ కట్ అనమాట. ఇది స్ట్రైట్ కాదండి, కొంచెం క్రాస్ అయితే ఉంటుంది మనం వేసుకుంటే. సో కుదిరితే కనుక నేను ఇవి వేసుకుంటే ఎట్లున్నాయి అని కూడా చూపిస్తాను. సో ఇదనమాట. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడైతే డ్రెస్సెస్ వేసుకొని ఒకసారి చూపిస్తానండి అని చెప్పాను కదా. ఇదిగోండి డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి అనమాట. నాకైతే ఇదిగోండి ఇది వచ్చేసి కింద వరకు వచ్చిందనమాట. ఇంకొకటేమో కొంచెం నీస్ కింద వరకు అయితే అట్లా వచ్చింది. సో అది అట్లా ఎలాస్టిక్ వచ్చి ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా కొంచెం కంఫర్టబుల్గానే అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇంకొకటి అనమాట. సో ఇది ఏంటంటే షార్ట్ స్లీవ్స్ నేను అంతగా యూస్ చేయను కదా. ఇది షార్ట్ స్లీవ్స్ వచ్చేసరికి నాకు చూడడానికి కొంచెం కొత్తగా అనిపించింది. నేను చాలా తక్కువ కదా షార్ట్ స్లీవ్స్లో, ఎక్కువ 3/4 యూస్ చేస్తూ ఉంటాను కదా. సో అట్లా కొంచెం వైట్ కలర్ ప్యాంట్ పేరప్ చేస్తే మంచి లుక్ వచ్చేది. నేను వేసింది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇదే అండి టాప్. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సండే కదా, సండే అంటే ఇంకా చికెన్. అండ్ చికెన్కి కాంబినేషన్గా కొంచెం ప్లెయిన్గా పులావ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు
మా అమ్మకైతే రెస్ట్ అంటే లంచ్ ప్రిపరేషన్లో రెస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా నేను చేస్తాలేమ్మా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇంకా అమ్మ అయితే ఇక టీవీ చూస్తూ ఉంది. మదర్స్ డే కదా, సో అందుకే ఈరోజు మా అమ్మకి రెస్ట్ ఇచ్చేసాను. సో ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ప్లెయిన్ పులావ్ అని చికెన్ కర్రీ అనేది. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. ఇంకా మంచి గ్రేవీతో కొంచెం చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్లెయిన్గా పులావ్ అయితే చేస్తాను. అన్ని కావాల్సినవి కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఓన్లీ ఆనియన్ టొమాటో మాత్రమే వేసి చేస్తున్నాను అనమాట. సో ఇది సో అదండి. ఇంకా నేనైతే అట్లా లంచ్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను దేనికైనా కొంచెం ఖర్చు పెడతాను అంటే అది మాత్రం డ్రెస్సెస్కి మాత్రం కొంచెం ఖర్చు పెడతాను. అంటే నాకు ఇంకా నైట్ వేర్ డే వేర్ అని సపరేట్గా యూజ్ చేయను కదా, మార్నింగ్ టు ఈవినింగ్ అట్లా డ్రెస్సెస్ మీదే ఉంటాను, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం త్వరగా మాసిపోతాయి అన్నమాట. ఇంకా అందుకని ఇంకా నాకు తీసుకోవాలనిపించినప్పుడు 1, 2, 3 అట్లాగైతే తీసుకుంటా ఉంటాను. ఇంకా లేడీస్ మండి మనం కిచెన్లో ఉన్నామంటే ఇక ఏదన్నా హ్యాండ్ వాష్ అట్లా చేసుకున్నప్పుడు గబాల్లో మన డ్రెస్సెస్కి తుడి చేసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. సో అట్లా తుడవడం వల్ల కూడా డ్రెస్సెస్ అనేవి కొంచెం మార్చిపోతాయి అన్నమాట. అంటే ఇక కిచెన్లో ఉన్నామంటే ఏదో ఒకటి పట్టుకోవడం వల్ల దానివల్ల హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇంకా గబాల్లో మనకి డ్రెస్సెస్కి తుడిచే అలవాటే ఉంటుంది. మీలో కూడా ఈ అలవాటు ఉందా కామెంట్ చేయండి. సో ఇంకా అట్లా అవైతే తీసుకున్నాను. బాగున్నాయండి, లింక్స్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి ప్లెయిన్గా పులావ్ అయితే రెడీ అనమాట. ఇంక అక్కడ పక్కన మంచిగా చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అండి. సో ఇందులో పుదీనా కూడా లేదు, కాకపోతే ఇక తినాలనిపించి పుదీనా తీసుకురమ్మంటే ఇక దొరకలేదని చెప్పేసి అన్నారు నాన్న. ఇంకా కొత్తిమీర ఒక్కటే వేసి ఇంకా అట్లా చేశాను అనమాట. అయినప్పటికీ కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఎక్కువే పడ్డాయి, టేస్ట్ బాగానే ఉందన్నమాట. సో ఇంకా అట్లాగా తినేస్తూ ఉన్నామండి. ఇంకా ఈ అమ్మ వాళ్ళకి ఏంటంటే బిర్యానీ అవి అంతగా దిగవన్నమాట. అసలు వాళ్ళు అంతగా ఇష్టపడరు అవి తినడానికి. మాత్రం ఈ ప్లెయిన్ పులావే తింటారు. మనకేంటంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ అని, ప్రాన్స్ అని, ఎగ్ దమ్ బిర్యానీ అని ఇట్లా తింటా ఉంటాం కదా. బట్ ఇంకా మా అమ్మ వాళ్ళు అసలు బిర్యానీ పేరెత్తితే చాలు అస్సలు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఫేస్ నుండి. అంటే చేస్తే తింటారులే కానీ బట్ ఇది తిన్నంత ఇష్టంగా అయితే తినరనమాట. ఇక ఎప్పుడు అన్నా బిర్యానీ అంటే ప్లెయిన్ పులావ్ ఇక ఈ ఒపీనియన్తోనే ఉంటారు. బిర్యానీ ఇక వాళ్ళకి అలవాటు లేదు కదా స్టార్టింగ్ నుంచి, మనకన్నా అలవాటు లేదనుకోండి. బట్ ఇక మనం ఈ జనరేషన్ వాళ్ళం కాబట్టి కొంచెం ఎక్కువ ఇష్టపడతాము. బట్ ఇంకా వాళ్ళకి అది ఇంకా అంత ఇష్టం ఉండదు. సో ఇంకా అందుకని ఎక్కువ ఇక్కడికి వస్తే మాత్రం ఈ ప్లెయిన్గా పులావే చేసుకుంటూ ఉంటామన్నమాట. బిర్యానీకి ఎప్పుడన్నా మా అన్నయ్య వచ్చినా లేదంటే ఇంకెప్పుడన్నా మా అమ్మమ్మ అట్లా వస్తే మాత్రం చేసుకుంటాం. కానీ ఇక అమ్మ వాళ్ళు మేమైతే మాత్రం ఇంకా ఎక్కువ ఈ ప్లెయిన్గానే చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా మీల్ మేకర్ కూడా ఉన్నాయి, అవి వేద్దాం అనేసి అనుకున్నా. కానీ ఇంకా మళ్ళీ అవి ఏదో ఒక రోజు చపాతీ అట్లా చేసుకున్నప్పుడు కర్రీకి ఉంటాయిలే, ఇప్పుడు ఎందుకులే చికెన్ కర్రీతోనే కదా తింటున్నాము అని ఇంక అట్లా లైట్ తీసుకున్నాను. ఇంకా ఆ రోజు మదర్స్ డే కదా, ఇంకా అట్లా టీవీ చూస్తూ టీవీలో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఇంకా అవి చూస్తూ తింటా ఉన్నాము. ఇంకా నానేమో లేరండి, నాన్న ఫంక్షన్ ఉంటే ఇంకా అక్కడ ఫంక్షన్కి అయితే వెళ్ళారనమాట. గుంటూరులో ఫంక్షన్ అయితే ఇంకా అట్లా ఫంక్షన్కి అయితే వెళ్ళారు. సో ఇంకా అట్లా మేమైతే తినేసాము. ఇంకా అమ్మ అయితే ఆఫ్టర్నూన్ 3 o'clockకి అట్లాగా పొలం అయితే వెళ్ళిందనమాట. మొక్కజొన్న కండ్లు ఇరుస్తారు కదా, సో ఇంకా ఆ పనికి అయితే వెళ్ళింది. ఇంకా మేమేమో పిల్లలు నేను కాసేపు అట్లా పడుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిపోతే ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట. ఆఫ్టర్నూన్ తిన్నవి గిన్నెలు ఉంటే ఇంకా అవైతే వాష్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మార్నింగ్ పని అంటూ అంతకైతే చేయనండి, ఎందుకంటే మార్నింగ్ టైము లెగవను అనమాట, కొంచెం లేట్గానే లేస్తాను. అమ్మ వాళ్ళకేమో 5కి 5:15కి లేచే అలవాటు ఉంటుంది. సో నాకు అసలు అలవాటే లేదనమాట. ఇంకా అమ్మాయి చేస్తుంది అనమాట మార్నింగ్ టైము. ఇంకా మోస్ట్లీ అమ్మాయి చేస్తుంది. ఇంకా నేను అట్లా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కొంచెం వంట పని చూస్తానులేండి. ఇంకా నైట్ పని అంటారా, ఇది మోస్ట్లీ చేస్తాను. అంటే ఇంకా నైట్ అంటే గిన్నెలు కడగడము, ఇల్లు వాకిళ్ళు ఊడవడము, అన్నము కర్రీ అట్లా పనులు ఉంటాయి కదా, అవి చేస్తాను అనమాట. ఇంకా నైట్ అంటే ఇంకా పొలమిల్లు వస్తారు కదండి, ఇంకొచ్చిన తర్వాత ఏం చేసుకుంటారు చెప్పండి, వాళ్ళే పాపం అక్కడ పని చేసి అలసిపోయి ఉంటారు. సో మనం ఉన్నన్నాళ్ళు మనం వస్తే ఇంకా వీళ్ళకి పని ఎక్కువ అవుతుంది అనమాట. సో వాళ్ళిద్దరు అంటే అంత పని ఏమి ఉండదు, మేము వస్తే అఫ్కోర్స్ పని ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇంకా అమ్మకు మాత్రం ఖచ్చితంగా పనిలో హెల్ప్ చేస్తాను, పుట్టింటికి వచ్చాను కదా అని చెప్పేసి దీన్ని ఖాళీగా అయితే కూర్చోను అనమాట. మోస్ట్లీ ఈవినింగ్ పని మాత్రం చేస్తానండి, మార్నింగ్ లెగవను కానీ ఈవినింగ్ మాత్రం చేస్తాను. మార్నింగ్ కూడా చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ పని, ఆఫ్టర్నూన్ వంట పని కూడా చూస్తాను అనమాట. సో అది ఇంకా అట్లా గిన్నెలు వాష్ చేస్తూ ఉన్నా. ఇంకా వీడికేమో నెంబర్స్ రాయని చెప్పేసేసి ఇంకా నేను అట్లా గిన్నెలు అయితే వాష్ చేసుకున్నా. అస్సలండి పిల్లల గోల అసలు భరించలేకపోతున్నాము. అందుకని పిల్లలకి 2 బుక్స్ తెచ్చి ఇంకా రాసుకుంటారులే అని చెప్పేసేసి తెచ్చాను అనమాట.
ఇంక ఇట్లా సమ్మర్ హాలిడేస్ అయినా పిల్లలకి ఏంటంటే ఏదో ఒక టైంలో కొంచెం ఇలాంటివి రివిజన్ అయితే చేయించాలండి, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోతారనమాట నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేసరికి. సో అట్లా అందుకనేసి ఇంకా నెంబర్స్ రాయని చెప్పి ఇచ్చాను. అమ్మా ఎలాగోలా ఫినిష్ చేశాడమ్మా. 100 ఇటీ. తప్పులు నా వల్ల పోయినాయా? మరి నేనే కదా తప్పులు రాయమన్నా, అందుకని నోట్లో పెంది, అందుకే నా వల్ల తప్పులు పోయినాయి. 74 ఏది, 75 ఏది, 76 ఏది, కొట్టే 74 రాయలేదు. ఆ 74 75 ఇది 73. ఓకే. ఇది 74. ఓకే. కొట్టి మళ్ళీ 74 రాసా. సరే. 76. 75 మీ నాన్న వచ్చి రాస్తాడా? ఎలాగోలా అతి కష్టం మీద 100 నెంబర్స్ అయితే వేసావు ఇవాళకి. రేపు మళ్ళీ వేరే నెంబర్స్ వేయాలి. పద సైకిల్ తీసుకొనిక రేపు మళ్ళీ వేరే రాపిస్తా. పద. అబ్బాయి గడు పరిగెత్తాడు. సో ఇంక అట్లా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి అయితే కూర్చున్నాము. బయట అరుగు ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నాము అనమాట. ఇంకా చల్లటి గాలి, పిల్లలేమో సైకిల్ అట్లా దొక్కుంటూ ఉన్నారు. ఇంకా అదే టైంకి ఇంకా మా పిల్లలు పలకరిస్తారనమాట ఈ అంకుల్ని. కళ్ళు గీస్తారు కదా, ఆ అంకుల్ రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాకు తాటికాయలు కోసిస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అందుకని ఆ అంకుల్ అయితే వచ్చారనమాట ఈరోజు. ఇంక అట్లా తాటికాయలు ఏమన్నా ఉంటే లేతవి కొడదాము అని చెప్పేసి ఇంక అట్లా అంకుల్ అయితే వచ్చారు. పైకి ఎక్కాడు. మరి తాటికాయలు కావాలంటే పైకి ఎక్కాలిగా. ఇది మా ఇల్లు బాండి అంట. మామూలుగా ఇంతకుముందు మా నాన్న ఎక్కేవాళ్ళు చెట్టు, అయితే ఇంక ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఎక్కలేకపోతున్నారు. ఇంక అందుకని ఆ అంకుల్ని అయితే పిలిచామన్నమాట. సో ఇంక పిల్లలే పిలిచారు, ఇంక అట్లా వచ్చారన్నమాట. సో ఇంక అట్లా ఏమన్నా లేత కాయలు ఏమన్నా ముదిరిపోయాయండి చెట్టు మా ఇంటి ముందే అనమాట. కానీ ఇంక మేము రాలేదు, నాన్న ఎక్కలేక ఇంకా అట్లా ముదిరిపోయాయి. ఇంకేమన్నా లేతవి ఉన్నాయేమో అని చెప్పేసి ఇంక అక్కడ అంకుల్ అయితే ఎలాగోలో నైట్ టైం వచ్చారండి. పగలు వచ్చినా కొంచెం మంచిగా కనిపించేది, నైట్ టైం ఇంకో టార్చ్ వేసుకొని కోస్తున్నారు అనమాట. రాట్లేదులే. లేదయ్యానంటవా? కూర అన్నా వండుకుందాంలే కానీ ఒక పూటకి. ఒక పూట కూర అన్నా వండుకుందాంలే కానీ. గడ్డియా ఏదో మీరు కేకలేస్తున్నాడని 2 కేకలు కడతాకు వచ్చాడు, ఏమో ముదిరిపోయినాయి. ఎట్ట కొట్ట ఏడే ఉండండి అమ్మా, మీరు ఏడే ఉండండి. పోండి. అయ్యే నిద్రపోయినాయి ఫ్రెండ్స్. తాటి ముంజలు ఎలా ఉంటాయో కానీ. అమ్మమ్మకి రాదమ్మా కొయ్యడం. అమ్మమ్మ అసలే ఏళ్ళు కట్ అయిందంట.
అమ్మమ్మ కొయ్యటం రా. దొంగలు ఎత్తుకెళ్ళ. పిచ్చోళ్ళు ఎత్తుకెళ్ళకుండా గేటు కంట తాళం వేసేద్దాం. ఇదిగో పొద్దున వేస్తుంటే ఇంకా మా చిన్నోడు కామెడీ అంకుల్ అనడము లోపల పెట్టుకోండి తాటికాయల కోసం దొంగలు వస్తున్నారు అనేసి చెప్పారనమాట. వీడు ఇంకా నిజమే అనుకొని మనం గేట్ వేద్దాము, గేట్కి తాళం వేద్దాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో అది ఇంకప్పుడే నానైతే వచ్చారు, ఇంకా నాన్న చుట్టూ తిరుగుతున్నారు అనమాట కొయ్యమని. సో చిన్నప్పుడు తొక్కులు నువ్వు నీళ్ళంతా నువ్వే తాగుతున్నావు అయ్యా. బొబ్బలు మా పడుతుంది చూసిరాపో. కన్ను పడుతుంది. అల్లి బాబు నువ్వు విడరా. మమ్మీ బొబ్బులు అమ్మ అన్ని మురిగిపోయినాయి అంట. బొబ్బులు అమ్మ కూడా నన్ను మారుతుంది. ఆయన పనిమాల చెట్టు కలుపాసం ఆయన గంటలో ఇంకా అట్లా మేమైతే తింటూ ఉన్నాము. ఇంకా నైట్ టైం కంటే మార్నింగ్ టైం తింటే చాలా చల్లగా భలే ఉంటాయండి. ముంజలు కానీ వాటర్ కానీ అసలు చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలేమో పైన వైట్ కలర్లో ఉంటుంది కదా, అది అసలు తినరు, అది తీసి ఇవ్వాలన్నమాట. కానీ అది తింటేనే లేత తింటే మంచిగా డైజెషన్ అవుతుందంట, కడుపులు నొప్పి అట్లా కూడా రాదంట, చాలా మంచిది. కానీ పిల్లలేమో తినట్లేదు, నేనేమో పెట్టడానికే చూసినా అయినా వాళ్ళు తినట్లేదు అనమాట. ఇంకా మేమైతే అట్లా తింటా ఉన్నామండి. సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.